కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సిద్ధమైంది. ఈ నెల 31లోగా నివేదిక సమర్పించే అవకాశం ఉంది. దీంతో రిపోర్ట్ ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై నివేదికను సిద్ధం చేస్తోంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు అవకతవకలపై న్యాయ విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈ విచారణకు సంబంధించిన తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించేందుకు పీసీ ఘోష్ కమిషన్ సర్వం సిద్ధం చేసుకుంటోంది. జూలై 31తో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పదవీకాలం ముగియనుంది. 31వ తేదీలోపు పీసీ ఘోష్ కమిషన్ వద్ద నుంచి తుది రిపోర్టును ఇరిగేషన్ శాఖ తీసుకోనుంది. ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చే ముందు లీగల్ అంశాలను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫైనల్ రిపోర్టును పీసీ ఘోష్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతేడాది మార్చిలో కమిషన్ను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 119 మందితో పాటు కేసీఆర్, హరీష్, ఈటల నుంచి విచారణ స్టేట్మెంట్లను తీసుకుంది. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టులను పరిశీలించి జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.